అక్బర్ యాంటోనీ ఆ మూవీలో మీ పాపతో పాటు మీరు కూడా చిన్న రోల్ చేసినట్లున్నారు కదా రవితేజ గారి మూవీలో. మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అయ్యో అది నేను అసలు చేద్దామని కానీ అది ఒక కమ్బ్యాక్ అని కానీ అసలు అలా ప్రొజెక్ట్ కూడా చేయలేదు, అసలు నేను కూడా అలా చేయలేదు. అసలు నేను అసలు అది యాక్ట్ చేశానని కూడా నేను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటా చేశాను అని. ఎందుకంటే అది నేను మా అమ్మాయి చేసింది అది. మా అమ్మాయితో పాటు నేను మదర్గా ఇప్పుడు మా మమ్మీ ఎలా వస్తారు నాతో వచ్చేవాళ్ళు అలాగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీరు ఎలాగో ఉన్నారు కదండి చేయండి అంటే నేను అన్నాను యుఎస్లోనే. అంటే ఉన్నాను కదా అని చేయమంటే నేను అన్నాను సరే పోనీ చేద్దాము, మా అమ్మాయితో పాటు నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు చేద్దామంటే అది చిన్నది అయిపోయింది నాకు తెలుసు. పోనీ ఇందులో ఏమైనా కొంచెం ఈ సినిమాలో ఇంకా పెద్ద రోల్ ఏమైనా ఉన్నా అంటే అయ్యో ఏమీ లేవండి అన్నారు. అనిన తర్వాత సర్లే ఇది ఏమైనా మనం ఏమైనా సినిమాల్లోకి వస్తాం అంటే అప్పుడు సినిమాలోకి వద్దాము వెనక్కి అనేది ఏం థాట్ లేదు. బికాస్ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అది 9 years దానికి, చాలా చిన్న పాప. సో 9 years అప్పుడు అసలు నాకు థాట్ లేదు నేను వస్తాను అని. కానీ వస్తే అంటే జనాలు ఫస్ట్ మర్చిపోయి ఉంటారు కదా, ఇక్కడ చాలా మంది అని అన్న ఫీలింగ్ మర్చిపోయి ఉంటారు. ప్లస్ ఏంటంటే చాలా మంది ఆప్షన్స్ ఉండుంటాయి. ఇప్పుడు ఎందుకు పిలుస్తారులే ఇప్పుడు మనం చేయమేమో అని ఒక థాట్లో ఉండి నేను అసలు వస్తాను కానీ చేస్తానని కానీ అనుకోలేదు. అనుకుని ఉంటే అది అంత చిన్న రోల్ చేసేదాన్ని కాదు. ఆయన కూడా మీకు చిన్న రోల్ ఇస్తున్నానండి ఏమనుకోవద్దు మీరు సరదాగానే కదా చేయండి అంటే సరదాగా అనుకుని చేసింది. అందుకని నాకు సడన్గా అసలు గుర్తులే ఓహో నేను అందులో చేశాను కదా అనుకుంటూ ఉంటాను. బికాజ్ అది నేను వెళ్ళి రెమ్యూనరేషన్ మాట్లాడుకుని ఎన్ని డేస్ అని కానీ నా కాస్ట్యూమ్స్ ఏంటని కానీ ఇది కాదు. నా దగ్గర ఏమున్నాయో అవే వేసేసుకుని అలా చేసేసానేవి తప్ప నేను అసలు చేద్దాము అని వెళ్ళలే. సో అది అనుకోకుండా యాక్సిడెంటల్గా అయింది అది.